బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన ప్రస్తుత సర్వేపై అసెంబ్లీ వేదికగా హాట్ డిస్కషన్ నడిచింది. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అసలు సర్వే ఎలా చేశారు, రిపోర్ట్ ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు సీఎం రేవంత్. అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష? సమగ్ర ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష. 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం. 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగిండ్రు కాబట్టి మీరు మా మూతులు నాకండి. ఇట్లాంటి అర్థం పర్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష. ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు. ఈ డాక్యుమెంట్ ఎక్కడుంది అధ్యక్ష? ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది. ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టిండ్రు, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా. ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానే నుంచి ఎవడు వస్తుండో, ఎవడు పోతుండో, ఎవరికి ఏ బాధ్యత ఉందో, ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లలోకి వచ్చి అడిగినోడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు. ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది. ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష?